ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: సత్వగుణము కలవారు మరణానంతరము ఊర్ధ్వలోకములకు ఎగుతున్నారు. రజోగుణము కలవారు మధ్యమమగు మనుషులోకములు జన్మించుతున్నారు. నిత్యగుణ ప్రవృత్తి గల తమో గుణయుతులు పాతాలాది అధోలోకములకు లేక అల్పములకు పశ్వాది జన్మలకు జరుగుతున్నారు. ఇక ఈరోజు చెప్పుకునేటువంటి 19వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు భగవానుడు: నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేతి మద్భావం సోధిగచ్చతి. యదా ఎప్పుడు ద్రష్ట వివేకవంతుడైన వాడు గుణేభ్య గుణముల కంటే అన్యం వేరైన కర్తారం కర్తను నా అనుపశ్యతి చూడడో, అంటే ఆత్మానం అంటే తన్ను గుణేభ్య ఆ గుణముల కంటేను పరం అన్యునిగా వేత్తి తెలుసుకుంటున్నాడో సహా అతడు మద్భావం నా స్వరూపమును అధిగచ్చతి పొందుతున్నాడు. ఎప్పుడు వివేకవంతుడు సత్వాది గుణముల కంటే నితరమును కర్తగా ఎంచడో మరియు తనను గుణముల కంటే వేరువానిగా తెలుసుకుంటున్నాడో అప్పుడు అతడు నా స్వరూపమును పొందుతున్నాడు. సాయిరామ్.